గుంటూరులోని 42వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ డివిజన్లో 2 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. కొంతమంది అవినీతి కాంట్రాక్టర్ల వల్ల పనులలో జాప్యం జరుగుతుందని చెప్పారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు పునఃప్రారంభించడం జరిగిందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని గల్లా మాధవి పేర్కొన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని హెచ్చరించారు. రేషన్ మాఫియాకు పాల్పడే ఎంతటి వారైనా సహించేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ రోజు పేదలకు అందాల్సిన బియ్యం ఇలా పక్కదారి పట్టిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది అనేక మార్లు మరి గత 8 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి రేషన్ కొట్టులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే కొంత డీలర్లకు భయం ఉంటుంది, ఇది పక్కదారి పట్టేపోయే పరిస్థితి ఉండదు, దళారీ వ్యవస్థ ఇందులోకి జోక్యం చేసుకునే పని అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సమీక్షలు డీలర్లతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పోలీస్ శాఖ వారితో కానివ్వండి, ఇటు రేషన్ ని మనకి దొరికిన కాంట్రాక్టర్లతో కానివ్వండి, ఇలా అందరితో కూర్చొని అనేక రివ్యూ మీటింగ్లు పెడుతూ వాళ్ళని ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉండడం జరిగింది. కొన్ని రేషన్ డీలర్లు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని కొంతమంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇంకా గత ప్రభుత్వ వాసనలు వదలకుండా ఎట్లా పడితే అట్లాగా యథేచ్ఛగా చేయొచ్చు అన్న ఒక భావన ఉందో, మరి లేకపోతే వారికి నిజంగానే ఒక ప్రభుత్వం ఇలాంటి చర్యల మీద భయం లేదో తెలియదు కానీ ఇవి ఆగకుండా జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజుల క్రితమే నల్లకుంట ప్రాంతంలో మా నాయకుల చేతనే ఇలాగా దాదాపుగా 150 బస్తాల ట్రక్ ని ఇలాగే పట్టుకోవడం జరిగింది. అప్పుడు దానికి సిండికేట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని, అదే విధంగా ఆ డీలర్ని అందరినీ ఆ షాప్ ని సీజ్ చేసి ఆ డీలర్ని కూడా సిండికేట్ వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత మేము రివ్యూ మీటింగులు పెట్టి ఇటు పోలీస్ అధికారులు, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థలో ఉన్న అధికారులు, అదే విధంగా డీలర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డిఎస్ఓ గారు ఒక రివ్యూ మీటింగ్ డీలర్ తో తీసుకొని వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి ఆదేశాలు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డీలర్లందరూ నా దగ్గరికి వచ్చి కాస్త మాకు కొంత టైం కావాలి కెమెరాస్ ఏర్పాటు చేయడానికి, మేము ఆగస్టు కల్లా పెడతాము అని అంటే వాళ్ళ ఒక అభ్యర్థనని సానుకూలంగా స్పందించి వాళ్ళకి టైం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న అధికారుల పట్ల చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే ఎవరేం చేస్తారు మమ్మల్ని అనే ఒక ధీమాతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అదే సిస్టము, అదే వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది. నిన్న కూడా మా ఇంటి వెనకమాలే రామనామ క్షేత్రం దగ్గర నాకు కనీసం 1 కిలోమీటర్ దూరం కూడా లేని ఒక ఏరియాలో ఉన్న రేషన్ షాపు 150 రేషన్ షాప్ లో ఇదే పరిస్థితి మళ్ళీ కంటిన్యూ చేయడం, దీని వెనకాల ఒక దళారీ వ్యవస్థ ఉండడం, ఒక సిండికేట్ ఫామ్ అవడం. మరి మాకు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఆ నల్లకుంట ప్రాంతంలో కంప్లీట్ గా సిండికేట్ వ్యవహరిస్తున్న వ్యక్తి కల్లూరు సీను అనే వ్యక్తిని గురించి అధికారులకి, పోలీస్ అధికారులకు చెప్పినప్పుడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రేషన్ షాపు పరిస్థితి ఇంకా ఇంకొక 10 రేషన్ షాపులు అనిల్ అనే ఒక వ్యక్తి చేపడుతున్నాడు. దీనంతా వీటి వెనక అనిల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని మాకు తెలిసి వచ్చింది. కాబట్టి ఈ వ్యక్తి మీద, ఇలా అక్రమాలకు పాల్పడుతున్న షాడో డీలర్ల మీద, ఈ రోజు ఈశ్వరమ్మ అనే ఒక డీలర్ పేరు మీద ఈ యొక్క 150 షాప్ ఉంది, కానీ ఇలాంటి అవకతవకలకి పాల్పడింది ఆవిడ కాదు, అది ఈ షాడో డీలర్ రాఘవేంద్ర అనే అతను దీనికి పాల్పడడం జరిగింది. ఈ రోజు వాళ్ళ ధైర్యం ఏంటి అని అంటే, డీలర్ మా పేరు కాదు, మేము వ్యవహరించట్లేదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే లైసెన్స్ ఆ యొక్క వ్యక్తిని క్యాన్సిల్ అవుతుంది, మాకేం పర్లేదు అనే ఒక విధానంతో ఇది ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో వెళ్తున్నారు. అయితే మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. షాడో డీలర్లని, సిండికేట్ డీలర్లని, కాంట్రాక్టర్లని, దీన్ని పక్కదారి పట్టించే వ్యక్తుల్ని ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అందరూ మీరు లోపల ఉంటారు ఇలాంటి చట్టవిరుద్ధ పనులు చేస్తే. అయితే ఇప్పటిదాకా డిపార్ట్మెంటల్ వైజ్ 6A కేసులు నమోదు చేస్తున్నారు. అంటే కేవలం లైసెన్సుల్ని రద్దు చేస్తా ఉంటారు, మళ్ళీ సస్పెన్షన్ చేస్తూ ఉంటారు, మహా అంటే అంత మించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు నేను దీని మీద క్రిమినల్ కేసుని బుక్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇదే ఒక రేషన్ పట్టివేత పరిస్థితి నల్లకుంటలో ఏర్పడినప్పుడు మా నాయకులందరూ కూడా వాళ్ళకి ఎంతో ధైర్యంతో, సాహసంతో వాళ్ళని పట్టుకున్నప్పుడు ఈ వ్యక్తులు అనేవాళ్ళు ఎంత నీచానికి
దిగజారిపోయారు అని అంటే పట్టుకున్న వ్యక్తుల పట్ల తిరిగి దాడి చేసి వాళ్ళ వెంటబడి మరి కర్రలతో పట్టుకొని వీళ్ళని వెంటబడి కొట్టే ప్రయత్నం చేసి ఒక క్రిమినల్ యాక్టివిటీకి వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి కూడా వెనకాడని పరిస్థితిలోకి ఈ రోజు రేషన్ బియ్యం రేషన్ సిండికేట్ అనేది ఏర్పడిపోయింది. కాబట్టి ఇవి ఇప్పుడు దే ఆర్ నో మోర్ సివిల్ కేసెస్, ఇవి క్రిమినల్ యాక్టివిటీ కిందకి వెళ్ళిపోతున్నప్పుడు కంపల్సరీగా ఆ డీలర్లు, షాడో డీలర్లు, ఆ సిండికేట్ వ్యక్తుల పట్ల క్రిమినల్ కేసుల్ని బుక్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే ఇవి మరలా పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యాక్టివిటీ అనేది ఇటు అధికారులు, పోలీస్ సిబ్బంది చేపట్టాలి అని నేను కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా రేషన్ మాఫియాకు కానీ, రేషన్ అక్రమాలకు కానీ, రేషన్ పక్కదారి పట్టే పరిస్థితికి కానీ తావులేదు అని మీరు గుర్తించాలి. ఇది మళ్ళీ పునరావృతం అయితే ఈసారి ఇంకొంచెం సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. డీలర్ల గురించి ఆలోచించే ప్రభుత్వం సానుకూలంగా మీ మాటలను ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళు ఆర్థికంగా ఇంకొంచెం ముందుకు వెళ్లాలన్న సంకల్పంతో ఇది ప్రభుత్వానికి భారమైనప్పటికీ కూడా వాళ్ళకి లోన్లు సౌకర్యం కూడా ఇచ్చి మీ మాటల్ని పెట్టుకొని వాళ్ళు చక్కగా సరుకుని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది. అయినా కూడా మాకు ఇదే అలవాటు అయిపోయింది, మేము ఇదే దొడ్డిదారి ఎంచుకుంటాము, ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటాము అని అంటే మాత్రం నేనైతే ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఇది కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమలో రేషన్ మాఫియాకి తావు లేదు అని చెప్పి అందరూ గ్రహించాలి అని చెప్పి కోరుకుంటున్నాను.